ఇదంతా జస్ట్ ఆడవాళ్ళు సపోర్ట్ పెంచుకోవడానికి అంతే. కళ్ళు కనబడకపోయినా నేపాల్ ని ఫైనల్ లో బీట్ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అక్కపోతే ఏమైనా పోస్ట్ వేసిందా? లేదు. అట్లీస్ట్ స్టోరీ కూడా పెట్టలేదు. జ్యోతి గారు అసలు ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చి షాపింగ్ కి వెళ్ళాలన్నా పార్క్ కి వెళ్ళాలంటేనే కష్టం. అది 100 మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ కొట్టి ఒక ప్రౌడ్ మూమెంట్ క్రియేట్ చేసింది. పక్కన చుట్టుపక్కల ఎవరు అప్రిషియేట్ చేసినోడు చప్పట్లు కొట్టినోడు కూడా లేక అక్కడ నుంచొని ఆనందపడాల్సిన టైంలో నుంచొని ఎవరు లేడని చెప్పి ఏడిసింది. ఇప్పుడు మాట్లాడిన ఎవరితో స్టోరీ కూడా పెట్టలేదు. డాక్టర్ సరంజని గారు ఎవరికైనా తెలుసా? ఓఆర్ఎస్ స్కామ్ లోనే ఒంటరిగా 8 ఏళ్ళు 1-2 కాదు 8 సంవత్సరాలు ఒంటరిగా పోరాడింది. స్కామ్ ని ఇప్పుడు బయటికి తెచ్చి కొన్ని వేల మంది ప్రాణాలు కాబడింది. చేసిన తర్వాత ఒకటి సన్మానం కూడా చేయలేదు. అప్పుడు కూడా కనీసం స్టోరీ పెట్టలేదు. ఎవరికి తెలియదు కూడా. ఇప్పుడు బట్టల కోసం మాట్లాడుతూ వచ్చిన ఒక్క స్టోరీ కూడా పెట్టలేదు. అప్పుడు మన ప్రగతి గారు 50 సంవత్సరాల ఏజ్ లో యాక్టింగ్ ను కూడా పక్కన పెట్టేసి ఏషియన్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ కొట్టింది. అసలు స్టోరీ పెట్టింది ఎవరన్నా ఆ టైంలో? ఇద్దరు హిందూ అమ్మాయిలు రోడ్డు మీద తీసుకొచ్చి జనాలు అందరూ బట్టలు ఇప్పుడు రేప్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ లో ఇప్పుడు అదే ఇద్దరు రోడ్డు మీద అసలు వాళ్ళ మొక్కలు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళ కోసం ఎవరన్నా స్టోరీ పెట్టారా? ఎవరితో